ఆంధ్రప్రదేశ్లో తొలి ఏబిడిఎం మోడల్ జిల్లాగా శ్రీకాకుళం డిజిటల్ ఆరోగ్య సేవల అమలులో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవనున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా మరియు మోడల్ ఫెసిలిటీస్ కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో తొలి ఏబిడిఎం మోడల్ జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో డిజిటల్ ఆరోగ్య సేవలను సమగ్రంగా అమలు చేసి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఏబిడిఎం సేవలను విస్తరించనున్నట్లు వివరించారు. రోగుల ఆరోగ్య సేవల్లో నిరంతరత, పారదర్శకత, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర బాబు వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రసంగించారు. Still, Srikakulam being selected as the model district for Ayushman Bharat digital mission is really a feather in the cap for us. Once again, a round of applause for all the health professionals here. It's not the, I would say, that the technical persons who have done this. This is the capacity of the entire healthcare system in Srikakulam which has absorbed the initiative technically. To be specific, Srikakulam has already covered 90% of the population under ABA. For district like Srikakulam, it has majority of population from fishermen on one side and tribal on the other side. Going to PSC and getting yourself enrolled under ABA. Big round of applause for the ASHA workers, for the ANS who are very difficult. Now on the second step, I want the private functionaries, the private hospitals to please come forward. We already have some hospitals which have taken the lead like Vijayawada. నిజంగా డాక్టర్కి మన హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. మన శ్రీకాకుళం డిజిటల్ హెల్త్ మిషన్కి ఎంపిక కావడం నిజంగా మీకు పర్టిక్యులర్ నేను చాలా హ్యాపీ. అందుకే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న క్యాన్సిల్ చేసుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా మీ అందరికీ తెలుసు, అందరూ ఎడ్యుకేట్ ప్రత్యేకంగా నేను పబ్లిక్ మీటింగ్ కాదు, పబ్లిక్తో మాట్లాడే కాదు చెప్పాను. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి సిటిజన్కి కూడా మనకి హెల్త్ అకౌంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ హెల్త్ అకౌంట్ క్రియేట్ అవ్వడం అరోరా గారు చెప్పినట్టు ఎక్కడ కూడా టైం వేస్ట్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళగానే మనం క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకోగానే మన డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకి ఇమీడియట్గా టోకెన్ వచ్చేస్తుంది. బ్యాంక్కి వెళ్ళగలిగితే మనం బ్యాంక్కి వెళ్ళగానే టోకెన్ వస్తుంది. అలా టోకెన్ తీసుకొని మనం కూర్చుంటే టైంలో మనకు పిలవడం జరుగుతుంది. మన హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా అనుకుంటాం. ఈరోజు మనం చూస్తున్నాం, మీ అందరికీ తెలుసు, మన ఆస్తులన్నిటికీ కూడా డిజిటలైజ్ చేసుకుంటున్నాం. మన అసెట్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేస్తాం. అన్ని రకాలైన ఇంపార్టెంట్ విషయాలు మన వ్యాపారాలన్నీ కూడా డిజిటలైజ్ చేస్తాం. చిన్న వ్యాపారం వాళ్ళు పెద్ద బిజినెస్ ముందు అందరికీ కూడా యాప్ కావాలి. వ్యాపారం స్టార్ట్ చేయకముందే ఒక యాప్ని క్రియేట్ చేస్తాం. ఆ యాప్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే డిజిటలైజ్ చేస్తున్నప్పుడు మనం ఆరోగ్యమే ప్రధానమైన హెల్తీ హెల్త్ మరటువంటి ఆరోగ్యాన్ని డిజిటలైజ్ మొట్టమొదటి ప్రక్రియ ఇటువంటి ఈరోజు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఎన్ఎస్ఏ ద్వారా మనకి ఈ కార్యక్రమం మన శ్రీకాకుళాన్ని మనం ఎంపిక చేసుకోవడం రియల్గా నేను చాలా గర్విస్తున్నాను. దీన్ని నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. ఈ